నమస్తే మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ది మై న్యూ డైలీ లైఫ్ లాగ్. ఈ రోజు ఇది పొద్దుగల్లా చూడండి మా మబ్బు అయితే ఇట్లా ఉన్నది, వర్షం వచ్చేటట్టే ఉన్నది. మొన్న బాగా గాలి వచ్చింది కదా మామ, దానికోసం ఉంటది మామ ఈ వర్షం ఇవాళ వచ్చేటట్టే ఉన్నది. ఇక వర్షం రానే వచ్చింది మామ, ఒక గంట సేపు అయితే కొట్టింది, తుప్పుడు వర్షం తోట అయితే వచ్చింది మామ. చూడండి ఇక కాసేపు ఉండి అయితే ఇక మగ్గిన తర్వాత ఇక తోటకైతే బయలుదేరినా మామ. వర్షంలో కూడా తోటకి ఎందుకు పోతున్నాం అంటే ఇక ఇవాళ అయితే బుధవారం మామ, ఐబీ అంగడి ఉంటుంది, కూరగాయల అంగడి. ఇక కూరగాయలు దింపేతందుకు అయితే పోతున్నాం మామ తోటకైతే. ఇక చూడండి మబ్బు మాత్రం తగ్గలే, ఇక తోటలు అయితే వచ్చేసినా. మేము వర్షం రాకుండా మా మొత్తం మబ్బు ఉండే తోటలు వచ్చేసరికి ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి ఇక వర్షం మగ్గిన తర్వాత ఇక కాసేపు 4 సంచులు ఇక క్యాబేజీని అయితే కోసినాం అమ్మ. చూడండి ఇక మా వాళ్ళు అయితే ఇక బీరకాయలు కాలీఫ్లవర్ అయితే కోసిళ్ళు. చూడండి మా బీరకాయలు అయితే ఎట్లున్నాయి మా తోటలు అయితే అసలు అచ్చడే లేదు. పత్తి ఎరుడ మీద అయితే పడ్డాం మేమైతే. ఇక పత్తి చేనులు వచ్చినాయి కానీ ఇక ఈ బీరకాయలు ఇంత మొత్తం అంగడి అయిపోయినాయి, తోటలు అయి మొత్తం ముదిరిపోయినాయి మామ. ఇక తెంపిన కూరగాయలన్నిటిని ఇక కసలం వేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం మామ. చూడండి ఇక మొత్తం ఈ రోజు డే అంతా మొత్తం గాలి కొట్టింది మామ, వర్షం ఆగింది కానీ ఇక గాలి అయితే ఘోరంగా కొట్టింది మామ. మొత్తం అయితే ఇక చెట్లు కింద పడ్డాయి మా తోటలో అయితే ఒక్కొక్కటి. మామ నా డైలీ లైఫ్ లో జరిగే పనిని మీతో షేర్ చేసుకుంటున్నా కదా, నచ్చేది ఇంత ఒక ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి మామ. ఉంటాం మళ్ళా, బాయ్.